అందరికీ వందనాలు. జొన్న నూకతో ఇలా పులావ్ లాగా కూడా చేసుకోవచ్చండి. మసాలా ముద్దలో దాల్చిన చెక్క, ధనియాలు, ఎండుమిరపకాయలు, కొబ్బరి ముక్కలు, బాదం పప్పు, గసగసాలు పావుగంట నానపెట్టి మిక్సీ పట్టి మెత్తగా అల్లం వెల్లుల్లి కూడా వేశాను. మెత్తగా రుబ్బుకొని కొద్దిగా కుక్కర్లో వెన్నపూస వేసి ఆ ముద్ద వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత మనకు నచ్చిన కాయగూర ముక్కలన్నీ వేసుకొని కొత్తిమీర, మొలకట్టిన పెసలు ఇలాంటివన్నీ వేసుకొని జొన్న నూక వేసి 1:3 రేషియోలో నీళ్లు పోసుకొని కుక్కర్ పెట్టేసుకోవచ్చు. ఉల్లిపాయ పెరుగు రైతా కాంబినేషన్తో చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.